నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ప్రపంచంలో అతి గతి లేనటువంటిది, ఒక పద్ధతి లేనటువంటి రాజ్యాంగము, అధికారం ఎక్కడ ఉన్నాయంటే బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్. ఈ మూడు దేశాలు సక్రమమైనటువంటి బైలామా లేనటువంటి దేశాలు. ఓ దిక్సూచి లేదు, మను లేదు, మశానం లేదు. ఆర్మీ వాళ్ళ కోపం వచ్చినా అధ్యక్షుడు రాజీనామా చేస్తాడు, ప్రధాని రాజీనామా చేస్తాడు. అంటే ఎవడు దుమ్మినా ఊసిపోయేది ముక్కు ఎవరికంటే రాష్ట్రపతిది, ప్రధానిది. ఎవడు దుమ్మినా కూడా. అటువంటిది బంగ్లాదేశ్లో అధ్యక్షుడిగా ఉండి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతున్న సమయంలో షేక్ హసీనా పదవీచ్యుతురాలై రాత్రే ఫ్లైట్లో భారతదేశంలో దిగింది. ఇక్కడున్నది ఇప్పుడు. ఆమెకు భారతదేశం రక్షణ కల్పిస్తున్నది. ఈ షేక్ హసీనా చేస్తున్నటువంటి అన్ని పనులకు మద్దతుగా నిలిచిండు అధ్యక్షుడు. ఈ దొర అన్నిటికీ ఈయననే అండగా ఉన్నాడు ప్రధానికి, హసీనాకు. విద్యార్థులు ఒకవైపు ఉద్యమం చేస్తుంటే కాల్పులు జరిపించిండు కూడా ఈ మహానుభావుడే. పాపం అడిగిపోతుంది, ఎంట పడుతూనే ఉంటుంది, వెంటనే వస్తుంది. అయితే షేక్ హసీనాకు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్ ఏమైండు? ఆర్మీ వాళ్ళు రాజీనామా చేయమన్నారు. నీ సేవలు జాలిగా నువ్వు చప్పుడేక కొంపలో కూర్చో అంటే ఆయన వెంటనే అనారోగ్య కారణాలు చూపిస్తూ రాజీనామా చేసి పార్లమెంటు స్పీకర్ హఫీజా ఉద్దీన్కు రాజీనామా లెటర్ రాసిండు. నాకు బీపీ ఉంది, షుగర్ ఉన్నది, కాళ్ళు నొప్పులు ఉన్నాయి, మంటలు ఉన్నాయి, అది ఉన్నది, ఇది ఉన్నది అని పెట్టి వాడు రాజీనామా చేసిండు. ఎందుకు రాజీనామా చేసిండంటే ఈయనకు సంబంధించి హసీనాతో మాట్లాడిన ఫోన్ కాల్స్ కూడా ఆర్మీ వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఎట్లా అణిచివేద్దాం ప్రజలు. ఎవడైతే ఏ ప్రతిపక్ష నాయకుడు ఎవడైనా మాట్లాడిండనుకో వాడిని కథం చేద్దాం. ఇవన్నీ దుశ్చర్యలలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి అధ్యక్షుడు తన పదవికి రాజీనామా చేసిండు. 1971 బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో కీలకంగా వ్యవహరించిన మాజీ న్యాయ వ్యవస్థ న్యాయమూర్తి ఏప్రిల్ 2023లో దేశ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసింది. ఈయన న్యాయమూర్తి కానీ ఆ పీఠంపై వచ్చిన తర్వాత, అధ్యక్ష పీఠంపై వచ్చిన తర్వాత హసీనాతో కూడి అన్ని అన్యాయాలు చేసింది. ప్రజల్లో ఎవడైతే విమర్శిస్తారో ప్రభుత్వాన్ని వాడిని అణచివేయడానికి, అంతం చేయడానికి ప్రధాన భూమిక నిర్వహించింది. ఏమంటారు ప్రేక్షకులారా? దుర్మార్గం ఎప్పుడు కూడా గెలవదు కదా, కొద్ది రోజులు మాత్రమే దుర్మార్గం గెలుస్తుంది, సదా గెలవదు కదా. ఇప్పుడు హసీనాకు ఒకప్పుడు, ఇప్పుడు అధ్యక్షుడికి ఆ దుర్మార్గమైన పరిపాలన ఫలితం, పాప ఫలితం ఇప్పుడు అనుభవించరా? దయచేసి వీడి గురించి, హసీనా గురించి మీకు తెలిసినటువంటి సమాచారాలు ఏమున్నా క్రోడీకరించి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.